అన్న అది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. కేవలం నరేంద్ర గారు దింపుడు కళ్ళం ఆశలాగా, మీ పక్కన నాకు తెలియదు, మా భాష మీకు తేడా ఉంటుంది. చివరి దశలో ఉన్న ఒక ఆశలాగా ఎట పెడితే అటు జగన్మోహన్ గారు తిడితే మంత్రి అవుతాడనేటువంటి ఒకే ఒక కోరికతో తగతగలాడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. కాబట్టి అతను మేము అర్థం చేసుకుంటాం. అతను చూస్తే అతనికి ఆ సానుభూతి ప్రకటిస్తున్నాం. మాట్లాడుకుంది అసెంబ్లీ సాక్షి పార్లమెంట్లో మాట్లాడినాం మేము, మా జగన్మోహన్ గారు మాట్లాడినారు. ఒకటే చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి, పరిపాలన చేతగాక ప్రజలను అర్థం చేసుకోలేక ఈరోజు జనాన్ని అందరూ రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. కేవలం తను ప్రకటించడానికి కొన్ని రోజులకు ముందే చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు, 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేస్తారని. అంటే చంద్రబాబుకి తెలుసు కాబట్టే తన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ అంతా వైట్గా మార్చుకొని రద్దు చేయాలని కోరుకున్నారు. ఈరోజు ఏ పరిస్థితి ఇచ్చారంటే ఎలుకను పడతానని ఇల్లు తగలబెట్టినట్టు చేశారు. ఎలుకను పట్టలేదు, ఇల్లు అయితే తగలబడ్డది. ముసలిని, నీళ్ళల్లో ఉన్న ముసలిని పట్టుకోవాలని నీళ్లు తోడేస్తే చేపలు తెచ్చుకున్నాయంట. ముసలేమో పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి అవినీతి పరులేమో వెళ్ళిపోయారు, అవినీతి పరులేమో తప్పించుకున్నారు. బ్లాక్ మనీ ఉండే వాళ్ళేమో చంద్రబాబు వెనకాలే ఉన్నారు. చంద్రబాబు దగ్గరే, చంద్రబాబు ఒక బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి, చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కార్పొరేట్ వ్యక్తులే. చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సుజనా చౌదరి దగ్గర నుంచి, సీఎం రమేష్ నుంచి, నారాయణ నుంచి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఒకరు బ్యాంకులు ఎగరగొట్టిన వాళ్ళు, ఒకరు కాంట్రాక్ట్లో పర్సంటేజ్ తీసుకునే వాళ్ళు. సీఎం రమేష్ కాంట్రాక్టులు పర్సంటేజ్ వర్కులు చేయక దందాలు చేసే వ్యక్తి, బ్యాంకులకు డబ్బు ఎగరగొట్టిన సీఎం రమేష్. స్కూళ్ళని చిన్నపిల్లల్ని మోసం చేసి తల్లిదండ్రుల నుంచి జలగల లెక్కన పీక్కుతుంటున్న వ్యక్తి నారాయణ. బ్లాక్ మనీ ఉన్న వ్యక్తులు అందరూ తన దగ్గర పెట్టుకొని ఈ బ్లాక్ మనీ వైట్ మార్చుకొని తర్వాత రద్దు చేయమని కోరింది వాళ్ళు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గుంటూరులో కూడా చూసాం. ఈ ఉసురు వీళ్ళకి తగులుతుంది. సామాన్యులు పడుతున్న కష్టాలు వీళ్ళకి వెంటనిస్తాయి. ఈ పాపం వీళ్ళకి ఊరికే పోదు. ఖచ్చితంగా చెప్తున్నాం, వీళ్ళు ఎవరికో కొందరికి మేలు చేయాలని ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి ఈ దురాలోచనతో తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య, ఇది పాపపూరితమైన చర్య. ఈ పాపం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. ప్రజలు చెప్పిస్తున్న ప్రతి శాపం ఈ 2 పార్టీలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగులుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల కష్టాలు చూడడానికే కదా యువబేరులు పెడుతున్నాం. ఇట్లా చెప్పు. మీకు తెలుసా, ఏటీఎంల దగ్గర ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యాక్టరీలు చూపిస్తాం మా ఎంతో కూడా. వాటర్ అందించడం మేము చేయగలిగింది ఏంటంటే ఓటును తీసుకునే తప్పు అన్నాం, మార్చుకోమన్నాం. దానికోసం పోరాటం చేస్తున్నాం. దానికోసం మనం అర్థాలు చేసాం. ప్రజల తరపున పబ్లిక్లోకి వెళ్ళాం. కేంద్రంలో నిలదీస్తున్నాం, రాష్ట్రంలో నిలదీస్తున్నాం, సరిదిద్దుకోమంటున్నాం. సరిదిద్దుకోకపోతే ప్రజలకు సహకారం సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇల్లు మా పరిధిలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం మా చేతి లేదు కదా. బ్యాంకర్లు ఏం చేస్తారు, బ్యాంకర్ ఉద్యోగిస్తున్నారు. వాళ్ళని దండించిన వాళ్ళు సూసైడ్లు చేసుకొని మనందరం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహానికి, పాపానికి, చంద్రబాబు చేసినటువంటి ప్రపోజల్కి బ్యాంకర్లు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. పాపం వాళ్ళేం దండించాలా? బ్యాంకర్లు సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం వాళ్ళని చంపేస్తుంది, ప్రజలను చంపేస్తుంది. దాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు మీద మర్డర్ కేసు పెట్టాలా? చంద్రబాబు నాయుడు హత్యకు మర్డర్ కేసు. ఎందుకంటే మర్డర్ కేసు కాదు, సారీ, తమ ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడిగా కేసు పెట్టాలి. ఎందుకంటే చాలామంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. కొంచెం బ్యాంక్ మేనేజర్లు చాలామంది క్యూలకు నిలబడి చచ్చిపోయారు. వీళ్ళందరూ సావు కారణం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే తనే కదా రాశాడు. అన్నీ ఎట్లా చేస్తాడు. రాష్ట్రాన్ని విభజించాల్సిన లెటర్ ఇస్తాడు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎందుకు విభజించారు అంటారు. రోడ్లు రద్దు చేయాల్సిందే లెటర్ రాస్తాడు. ఇప్పుడు నాకు అసహనం పెరుగుతుంది అంటాడు. దాని జన్మలో ఒక్కసారైనా మాట మీద నిలబడ్డా?
ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో చనిపోవడానికి ఎంతమంది అయితే చనిపోయారో, ఇది క్యూలో నిలబడుకుని కావచ్చు, బ్యాంకర్స్ను కావచ్చు, దీనికి అందరికీ పరోక్షంగా కారణం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు. వీళ్ళిద్దరూ దీనికి కారణం. వీళ్ళిద్దరూ బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలు కూడా ఆ కుటుంబాలకు రోడ్డును పడ్డానికి పబ్లిక్ రోడ్డు పడ్డారు, సరిపోయిన కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వీళ్ళకి ఓట్లేసిన పాపానికి ప్రజలందరూ రోడ్డు మీద పెట్టారు. ప్రజలందరూ రోడ్డు మీద పెట్టారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే అమ్మ రోడ్డు పైన ఉండా, నాయన రోడ్డు పైన ఉండా, కొడుకు రోడ్డు పైన ఉండా, కూతురు రోడ్డు పైన ఉండా, ఎవరు ఇంట్లో పెట్టలా, అందరం రోడ్డు మీద పెట్టేసారు తీసుకొచ్చి. మన గుంటూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా అధికార పార్టీకి సంబంధించి ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు. గురజాల ఆయన అక్కడ మైనింగ్ మాఫియా నడుపుతూ ఉంటే, ఇక్కడ పొన్నూరు ఆయన ఒక గ్రావెల్ మాఫియా నడుపుతూ ఉన్నాడు. ఈ మాఫియాల గురించి గుంటూరు జిల్లాలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎవరు ఎక్కడ దోపిడీ చేసుకుంటా ఉన్నారో అందరికీ తెలుసు. నరేంద్ర గారు వారి యొక్క సోదరుడైనటువంటి సురేంద్ర గారి ద్వారా ఇసుక దందా, గ్రావెల్ దండా, ఈ మధ్య ఒకటి వెలుగులోకి వచ్చింది. నోట్లు రద్దు చేసిన తర్వాత సంగం డైరీలో వచ్చినటువంటి చిల్లర డబ్బులన్నీ కూడా వారి దగ్గరికి వెళ్తున్నాయంట. పెద్ద నోట్లేమో జమ అవుతా ఉన్నాయంట బ్యాంకుకి. ఏ రోజు వచ్చినటువంటి చిల్లర కౌంటర్లో వచ్చి బ్యాంకుల్లో జమ చేయాలా. బ్యాంకుల్లో జమ చేయాల్సినటువంటి డబ్బులు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పెద్ద నోట్ల రూపంలో జమ అవుతాయని చెప్పి పత్రికల్లో కూడా చూసాం. ఆయన చేసేటువంటి ఈ గ్రావెల్ మాఫియాని ప్రజలందరూ కూడా నిన్న కళ్ళ కట్టినట్టు సుద్దపల్లిలో తెలియజేయడం జరిగింది. పత్రికల్లో వచ్చినాయి, టీవీల్లో చూసాం. చాలా నిర్భయంగా మాట్లాడారు అక్కడ స్త్రీలందరూ కూడా. ఏ రకంగా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది, ఏ రకంగా దోపిడీ జరుగుతూ ఉందో ఇదంతా చూసినటువంటి నరేంద్ర గారు ఏమి చెయ్యాలో పాలుపోనటువంటి స్థితిలో అతని యొక్క అక్రమాలు, ఆగడాలు, అతని యొక్క దోపిడీలు మొత్తం బయటకు వచ్చేసరికి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసేసరికి ఏమి చేయాలో తెలియక పాలుపోక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలకు లంకించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే నువ్వు సత్యచంద్రుడు అయిపోతావని, ఇవన్నీ కూడా తప్పించుకోవచ్చని ప్రజలందరూ కూడా దృష్టి అడ్డుపరుస్తారు. నరేంద్ర గారు మంచోడని చెప్పి అనుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఈ పని చేస్తున్నట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా మొత్తం క్షుణ్ణంగా అందరము కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏమని మైనింగ్ అప్లికేషన్ పెట్టించావు అక్కడ చెరువుకి? ఐడీసీ స్కీమ్ వస్తే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వస్తే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే ఉంటాయి అన్నీ. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలా, దానికి సంబంధించినటువంటి సర్వే జరగాల, ఆ చెరువు లోతు తవ్వేది కూడా దాంట్లోనే ఉంటుంది, ఆ కాలువ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేటువంటి పైప్ లైన్కి ఎస్టిమేషన్ ఉంటుంది, లిఫ్ట్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఉంటుంది. ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ ఎక్కడుంది? డీటెయిల్డ్ రిపోర్ట్ లేదు. అసలు నువ్వు 5 సంవత్సరాల మైనింగ్ లీజు కోసం చెరువుకి ఎందుకు అప్లికేషన్ పెట్టారు? నువ్వు నిజంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వాలని అనుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే ఇది మొత్తం కూడా వస్తుంది. అప్పుడు చెరువు తవ్వటమా, చెరువు పొడవటమా, పైపు లైన్లు వేయటమా, కాలాలు తూములు పెట్టడమా, తూములు తీసేయటమా, ఏదో వాళ్ళే చెప్తారు. అటువంటిది ఏమీ లేకుండా 5 సంవత్సరాలు మైనింగ్ లీజు కావాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అప్లికేషన్ వరప్రసాద్ చేత, ఆ వేరే సోదరు వెంకయ్య సోదరు చేత నువ్వు అప్లికేషన్ పెట్టించావో అప్పుడే నీ కుట్ర, అప్పుడే నీ బుద్ధి బయటపడింది. ఇక్కడ గ్రావెల్ దవ్వుకోవాలా, ఎకరానికి 10,000 ట్రిప్పులు వస్తాయంట, ఒక్కొక్క ట్రిప్పు 5,000 రూపాయలంట, ఎకరానికి 5 కోట్ల రూపాయలు మైనింగ్ లీజు, అంటే మైనింగ్ గ్రావెల్ తవ్వుకుంటే వస్తుంది. 25 ఎకరాల్లో గ్రావెల్ కనుక తవ్వితే 125 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. 5 సంవత్సరాలు కనుక మొత్తం ఇది అమలు జరిగితే అతను సంపాదించేది
ఇది డబ్బులు. నువ్వు ఈ డబ్బులు సంపాదించుకోవడం కోసం మైనింగ్ లీజుకి అప్లికేషన్ పెట్టి దాంట్లో 60 రోజులే 20 రోజులా 20 రోజులు ఇనిషియల్ స్టేజ్లుగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మైనింగ్కి. ఐడీసీ స్కీమ్ ఏంది, మైనింగ్కి పర్మిషన్ ఇవ్వండి. మైనింగ్కి ఐడీసీకి సంబంధం ఏమైనా ఉందా? అది ఇరిగేషన్ ట్యాంకు ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మైనింగ్ అప్లికేషన్ పెట్టించావంటే నువ్వు దీని ద్వారా దోచుకోవడానికి తప్ప మరొకటి కాదు. జిల్లాలో ఉన్నటువంటి నీరు చెట్టు ప్రోగ్రాం ఏ రకంగా అయితే దోపిడీ గురైందో సుద్దపల్లిలో ఉన్నటువంటి ట్యాంకు కూడా దోచుకోవడానికే నీరు చెట్టు ప్రోగ్రాంలో మట్టి అమ్ముకున్నారు, మట్టి తవ్వినందుకు డబ్బులు తీసుకున్నారు. మట్టి తవ్వి రోడ్డు వేశారు, ఆ రోడ్డుకి డబ్బులు తీసుకున్నారు. రోడ్డు డబ్బులు వచ్చినాయి, మట్టికి డబ్బులు వచ్చినాయి, మట్టి తవ్వినందుకు డబ్బులు వచ్చినాయి. ఈ రకంగా ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం దోచుకొని ప్రజల దృష్టి మరల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు అవాకులు చవాకులు పేలితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారనుకుంటున్నాము. ఏ ప్రజలైతే నీకు ఇన్ని సంవత్సరాలు పట్టం కట్టారో ఆ ప్రజలే నిన్ను తిరస్కరించే రోజు నీకు చరమగీతం